అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27వ వార్డు శివపురంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 27వ వార్డు పరిధిలోని శివపురంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివపురం వాసులు, వార్డు టీడీపీ ఇన్ఛార్జి పైల గోవింద్, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. శివపురం ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. మహిళలు, యువకులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా వార్డు టీడీపీ ఇన్ఛార్జి పైల గోవింద్ మాట్లాడుతూ, ఆలయం నిర్మించి 27 సంవత్సరాలు పూర్తయ్యాయని, అప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యుల సహకారంతో హనుమాన్ జయంతితో పాటు సంక్రాంతి తీర్థమహోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా ప్రజలు, పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు శివపురం ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. వేడుకలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. అందరికీ నమస్కారం అండి. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భారీ అన్నదానం జరుగుతుంది. మరి పోయిన సంవత్సరం సుమారు 4000 మందికి భోజనాలు అందరికీ అన్నసంతర్పణ ఏర్పాటు చేసాం. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా చేద్దామని మేము సంకల్పించుకొని మా వీధిలో పెద్దలందరూ సహకారంతో సాధించాం. ఇప్పటికీ ఈ గుడి నిర్మాణం 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల నుంచి మరి కార్యక్రమాలు మరి తీర్థమనగా మరి హనుమాన్ జయంతి అనగా అంగరంగంగా జరుపుకుంటున్నాము. మరి విషయం ఏంటంటే మాకు నర్సీపట్నం మున్సిపాలిటీలోని అన్నిటికంటే మాది పెద్ద తీర్థంగా అందరూ వస్తారు. ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలాగైతే జరుగుతుందో అంత భారీగా వచ్చి ఈ తీర్థ కార్యక్రమం అది జరుపుతారు. భారీ అనుసరణ కూడా జరుగుతుంది. మరి అయ్యన్నపాత్రి గారు మరి వాళ్ళ కుటుంబం అంత సహాయంతో ఈ గుడి అది నిర్మాణం ఆ రోజు వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు వాళ్ళు చేయడం వల్ల మా అందరికీ ఇప్పుడు ఇది స్ఫూర్తిగా కలిగించి దీన్ని ఇంకా మేము అందరం నడుపుతున్నాం. మరి మా తర్వాత మా జనరేషన్ కుర్రోళ్ళు కూడా వీళ్ళందరూ దీన్ని ఆధ్యాత్మికంగా ఉండి దీన్ని ముందుకు ఇంకా నడిపిస్తారనేసి మరి వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇక్కడ ఈ వార్డులో అభయాంజనేయ స్వామి ఆలయం స్థాపించి చాలా కాలమైంది. అప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతున్నాయి. మంగళవారం శనివారం కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భజన కార్యక్రమాలకి ఈ వార్డు ప్రజలందరూ చాలా సహకరిస్తున్నారు. మరి దాని సందర్భంగా ప్రతిసారి పండక్కి మేము తీర్థ మహోత్సవం చాలా భారీగా నర్సీపట్నంలోనే భారీగా చేసే అవకాశం వీళ్ళందరూ మన ప్రజలందరూ కల్పిస్తున్నారు. అలాగే ఈ ఆంజనేయ స్వామి జయంతి నాడు భారీ అన్న సంతర్పణ చేసి స్వామివారి మన్నలందరూ ప్రజలందరూ పొందుతున్నారు. అలాగే దీనికి సహకరించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలందరికీ కూడా ఈ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసు.